వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఫిబ్రవరిలో డిఎస్సి అనేది కనిపిస్తుంది. అంటే 2026 ఫిబ్రవరిలో డిఎస్సి అనేది మనకి నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడున్న పాయింట్స్ చదువుదాం. టెట్ పూర్తవగానే నిర్వహించే యోచనలో విద్యాశాఖ. ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే పరీక్ష 3000 కొలువులతో నోటిఫికేషన్ వెలువడే అవకాశం అనేది మనకి ఇక్కడున్న అప్డేట్. కాబట్టి మనకి టెట్ అయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే పరీక్ష అంటే మనకి 2025 డిఎస్సిలో ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో మాక్సిమం అదే సిలబస్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంది. అలాగే పోస్టులు కూడా మనం చూస్తే 3000 కొలువులతో నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. 3000 పోస్టులు అనేవి ఉండడానికి అవకాశం అనేది ఉంది ఇక్కడున్న అప్డేట్ ప్రకారం. డీటెయిల్స్ లోకి వెళ్తే మరో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇకపై ఏటా డిఎస్సి ఉంటుందంటూ ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో తాజా సంకేతాలు వాటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. 16,347 పోస్టులతో వెలువడిన మెగా డిఎస్సి 2025లో 15,941 భర్తీ అయ్యాయి. వాటిలో మిగిలిపోయిన కొలువులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్ అవ్వబోయే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ సహా ఇతర కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్ షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. డిసెంబర్లో షెడ్యూల్ ప్రకారం టెట్ పూర్తి కానుంది. వీటి ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే సూచనలు ఉన్నాయి. అంతా సజావుగా సాగితే 2026 ఫిబ్రవరి మొదటి వారంలోని కొత్త ప్రకటన విడుదల కానుంది. మొత్తంగా చూస్తే కొత్త డిఎస్సిలో 3000 ఉద్యోగాలను భర్తీ చేసే సూచనలు ఉన్నాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. వచ్చాక కేవలం 45 డేస్ లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ అనేది ముందుగానే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఇచ్చిన టెట్ డిఎస్సిలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ ని బట్టి మీరు చూస్తే, అలాగే గతంలో రాసిన టెట్ ని మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది ఒక ఐడియా ఉంది. కాబట్టి దాని ప్రకారం ముందుగానే ప్రిపరేషన్ అనేది ఉంటే మంచిది. ప్రస్తుత సిలబస్ ఆధారంగానే అనేది మనకు కనిపిస్తుంది. కొత్త డిఎస్సి విషయానికి వస్తే సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, పీఈటీ తదితర పోస్టులకు పోటీ పడేవారు ఏ సిలబస్ తో సంసిద్ధంగా ఉండాలనే మీమాంసంలో ఉన్నారు. దీనిపై కూడా డిఎస్సి నియామక విభాగం స్పష్టత ఇచ్చింది. ఇప్పుడున్న పాఠ్యాంశాలని చదువుకుంటే సరిపోతుందని ఆ విభాగ ఉన్నతాధికారులు చెప్తున్నారు. సెకండరీ గ్రేడ్కు పోటీ పడేవారు 3 నుంచి 10వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్లకు 3 నుంచి ఇంటర్ సిలబస్ వరకు చదువుకుంటే సరిపోతుందని వివరించారు. కాబట్టి మనకి సిలబస్ చూసుకున్నా కూడా ఇప్పుడున్న సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేసి అంటున్నారు. ఎస్జిటికి సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే కనుక 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఎస్ఏ పోస్టుకు సంబంధించిన వాళ్ళైతే కనుక 3rd నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అవి కూడా తెలుగు అకాడమీ బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. స్టాండర్డ్ బుక్స్ అనేవి ప్రిపేర్ అయితే కనుక మనకి బిట్స్ అనేవి మ్యాక్సిమం అక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంది. అలాగే క్వశ్చన్స్ అనేవి ఈ మధ్య కాలంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా డైరెక్ట్ గా క్వశ్చన్ అనేది ఉండట్లేదు. కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి ఇది అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది.